హలో వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రకరకాలుగా మలుపులు తిరుగుతుంటుంది. ఎప్పుడో ఒక కాంట్రవర్సీలో ఉంటుంది. గత నెల రోజులుగా చూసుకున్నట్టయితే లావణ్య, రాజ్ తరుణ్, శేఖర్ భాష, మస్తాన్ సాయి రకరకాల పేర్లు వినిపించినాయి. సద్దుమణిపోయింది అనుకున్న సందర్భంలో చూసుకున్నట్టయితే అటు శేఖర్ భాష బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు సడన్గా లావణ్య హైదరాబాద్లో మాయమైపోయి బాంబేలో తేలింది. బాంబేలో తేలి నేను రాజ్ తరుణ్‌ని పట్టుకున్న, రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్న, ఇంట్లో రెడ్ హ్యాండ్‌గా మాలవి మాలవత్ ఇంట్లో దొరికిండు. అట్లా ఉండడం కరెక్ట్ కాదు. నా మొగని నాకు ఇచ్చేయి అని చెప్పేసి అమ్మాయిని బండబూతులు తిడుతుంది. అంటే ఇది ఈ కేసు వెనకాల జరుగుతుంది ఏంటి అంటే ఈ సినారియో ఏంటి వీటన్నిటి గురించి తెలుసుకునే ముందు మనము అడ్వకేట్ నరేష్ శంకర్ గారి దగ్గరికి వచ్చినాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఈ కేసు గురించి ఆల్రెడీ మీకు తెలుసు. ఎందుకంటే ఈ అమ్మాయి ముందు ఆల్రెడీ కేసు అయింది. తను రాజ్ తరుణ్ బెయిల్ తీసుకొని వచ్చిండు. ఈ అమ్మాయి రకరకాల కేసులు రాజ్ తరుణ్ తోటి కేసు ఉండగా కూడా 7 years లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు. తర్వాత మసన్ సాయి అన్నారు, చింటూ అన్నాడు, నలుగురితో రిలేషన్ ఉందని చెప్పేసి కోర్టుల కేసులు ప్రూఫ్స్తో సహా బయటకు వచ్చింది. శేఖర్ భాష బయట పెట్టడం జరిగింది. కట్ చేస్తే ఇప్పుడు బాంబేలో తేలింది ఈ అమ్మాయి. మాలవి మల్హోత్రా ఇంట్లో నా భర్తని నీ ఇంట్లో ఎట్లా ఉంచుకుంటావు అని చెప్పేసి గొడవ పెడుతుంది బాంబేకి వెళ్ళి. అసలు ఇది కరెక్టా కాదా, అసలు వెళ్ళొచ్చా వెళ్ళకూడదు, అసలు ఇది కోర్టులో కేసు ఉండగా ఏంటిది అసలు? అంటే కోర్టులో కేసు ఉందా లేదా అనేది పక్కన పెడితే ఇక్కడ దెర్ ఆర్ సో మెనీ కాంట్రడిక్టరీస్, అంటే వ్యత్యాసాలు, అంటే మనం మాట్లాడే దాంట్లో చాలా వ్యత్యాసాలు. సరే, ఎనీవేస్ ఆల్రెడీ ఇక్కడ లావణ్య అనే అమ్మాయి ఆ రాజ్ తరుణ్ మీద కేసు పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన పోలీసులు ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు అని చెప్పి విన్నాను. ఐ డోంట్ నో అది ఎంతవరకు నిజం. సో ఆల్రెడీ ఒక ఇష్యూకి సంబంధించి కేసు అయ్యి ఛార్జ్ షీట్ ఆల్రెడీ ఫైల్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే కనుక ట్రయల్ జరిగి జడ్జిమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వెయిట్ చేసిన ఆ వచ్చే జడ్జిమెంటు దేనికి సంబంధించి ఉంటుంది అని అంటే కనుక రాజ్ తరుణ్ వెళ్ళి లావణ్యతో మీరు కాపురం చెయ్యాలి అని చెప్పి కోర్టు ఇవ్వదండి. ఈమె ఏదైతే కనుక ఎలిగేషన్స్ పెట్టిందో, అంటే నన్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పి నన్ను మోసం చేసి నాతో సెక్సువల్ ఇంటర్కోర్స్ చేశాడు అని చెప్పని, నన్ను మోసగించాడు అని చెప్పి, వీటికి సంబంధించి ఒకవేళ ఆ నేరం నిరూపణ అయితే దానికి సంబంధించి శిక్ష పడుతుంది. క్లారిటీ, శిక్ష పడుతుంది, రైట్? అంతే తప్ప మీరు వెళ్ళి ఇద్దరు కలిసి కాపురం చేయండి అని చెప్పి కోర్టు చెప్పదండి. అది దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. అయితే ఇక్కడ ముంబైకి వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారంటే కనుక అవును కలిసి ఉంటాడు. ముంబైలో కాకపోతే ఢిల్లీలో ఉంటాడు, ఢిల్లీలో కాకపోతే సింగపూర్లో ఉంటాడు, సింగపూర్లో కాకపోతే అమలాపురంలో ఉంటాడు. అది ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఐపీసీలో 497 అని చెప్పి ఉంటుంది, అడల్టరీ అని చెప్పి. అంటే పెళ్ళైన తర్వాత అంటే భార్య కానీ భర్త కానీ వేరే పెళ్ళైన భార్య కానీ భర్త కానీ వీళ్ళతో ఎవరితో అయినా సరే అడల్టరీ సెక్సువల్ ఇంటర్కోర్స్ చేస్తే అంతకు ముందు అది ఒక నేరంగా పరిగణించాడు. సుప్రీంకోర్టు క్లియర్గా దాన్ని కొట్టేసిందండి, సెటిసైడ్ చేసింది. ఇది క్లియర్లీ వైలేట్ చేస్తుంది అని చెప్పని. అప్పుడు ఏం చెప్పింది? సో ఈ విధంగా ఎవరైనా సరే పెళ్ళైన వాళ్ళు ఒకవేళ వేరే వ్యక్తితోటి కనుక సంభోగం జరిగితే కనుక దాన్ని శిక్షించదగ్గ నేరం కింద మనం చూడలేము. కానీ అది విడాకులు తీసుకోవడానికి ఒక ప్రధానమైన గ్రౌండ్ కింద వాడుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందండి. సో పెళ్ళైన వ్యక్తులే వేరే వాళ్ళతో సంభోగం జరిపితేనే తప్పు కాదు అని చెప్పి క్లియర్గా లా చెప్తున్నప్పుడు, ఇంకా మా ఇద్దరికి పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకుంటానని మోసగించి చేశాడు అని చెప్పి చెప్తున్నప్పుడు హూ ఆర్ యూ? నువ్వెవరు వాళ్ళ లైఫ్లో ఇంటర్వ్యూ అవ్వడానికి? అంటే లీగల్గా నీకు ఎటువంటి రైట్ లేదు కదా. లేనప్పుడు మరి ఈ అమ్మాయి అక్కడ దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది దాడి చేస్తే వాళ్ళు కేసు పెట్టాలి ఈ అమ్మాయి మీద. ఈ అమ్మాయి కేసు అంతేనండి, తప్పకుండా. సార్ ఈ కేసు ఎక్కడి దాకా వెళ్తుంది? ఎందుకంటే ఆల్రెడీ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కూడా వేరే వాళ్ళతో కూడా ఈ అమ్మాయి ఉంది. మనం కాల్స్ చూసినా లేకుంటే మాట్లాడే విధానం చూసినా మనం సెక్సువల్ ఆల్రెడీ కలిసినాము, నేను ఇంత సుఖ పెట్టాను, నన్ను ఇంత సుఖ పెట్టావు అంటే గుండెలు పంచుకున్నాము, హార్ట్లు పంచుకున్నాము, రకరకాలుగా అమ్మాయి మాటలను విన్నాం. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే మనకు ఇంకో ఇద్దరితోటి ఆల్రెడీ సంబంధం ఉంది అని చెప్పేసి వినిపిస్తుంది. ఇంత వినిపించిన తర్వాత రాజ్ తరుణ్కి ఈ విషయంలో, ఈ అమ్మాయి పెట్టిన కేసు విషయంలో ఇవన్నీ ప్రూఫ్స్ పెట్టుకుంటే కోర్టులో శిక్ష పడే అవకాశం ఉంటుందా, లేకపోతే కోర్టు కేసు కొట్టేసే అవకాశం ఉందా? అయితే ఇప్పుడు ఛార్జ్ షీట్లో ఏ అంశాలు ప్రాతిపదికన తీసుకున్నారు, సంబంధించిన పోలీస్ అధికారులు ఏ యొక్క విషయాల మీద ఆధారపడి అభియోగ పత్రం దాఖలు చేశారు అనేది కంప్లీట్ ఆ కేసు
చూసిన తర్వాత, అంటే అభియోగ పత్రం చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా కూడా ఈ కేసులో పోలీసు వాళ్ళు ఏది చేసినా కూడా ఏం జరుగుతుంది అని అంటే కనుక రేపొద్దున కోర్టులో ట్రయల్ జరగాలి. కోర్టులో ట్రయల్ జరగాలి. ఓకే. ట్రయల్ జరిగినప్పుడు ఆ ట్రయల్ను బేస్ చేసుకున్న తర్వాత ఆర్గ్యుమెంట్స్ని బేస్ చేసుకొని సంబంధించిన కోర్టు అనేది ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఉత్తర్వులు ఇచ్చేదాకా మనము వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ఆడియోస్ని, ఈ వీడియోస్ని ప్రాతిపదికన తీసుకుంటారా లేదా అంటే కనుక ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ని ప్రాతిపదికన తీసుకోవాలి అంటే కనుక 65B సర్టిఫికేట్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. దానికి సంబంధించిన సర్టిఫికేటు, ఆ కాల్ మాట్లాడిన వాళ్ళని తీసుకురావడము, వాళ్ళతోటి ఎవిడెన్స్ ఇప్పించడము, స్టేట్మెంట్స్ ఇప్పించడము, ఇవన్నీ కూడా ఉంటుంది. సో అది ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందండి. కానీ తను దీంతో ఇష్టం లేనప్పుడు వేరే దగ్గర ఉన్నప్పుడు దాడి చేయడం అనేది కరెక్ట్ కాదంటారు. ఎస్, అసలు కరెక్ట్ కాదు. ఎస్, అబ్సల్యూట్లీ. చూడండి, ఇప్పుడు మన లాయర్ గారు చెప్పినట్టు ఏ కేసు ఎక్కడికి పోతుంది అనేది కొన్ని అంశాల్లో కొన్ని సాక్ష్యాధారాలు కోర్టు తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది. ఎవరిపైన ఎవరు దాడి చేసినా అయ్యేదేం లేదు, పోయేదేం లేదు. అప్పటి వరకు ఏదో మీడియాలో అడవిడి చేయడం తప్ప దానివల్ల ఒరిగేదేం ఉండదు, ఏం చేసేది ఉండదు. థ్యాంక్ యూ.